హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక రెస్టారెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏంటి పాయింట్స్, చెఫ్స్తో ఏ విధంగా ఉంటుంది, డైలీ ఏమన్నా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ తేవడం కానీ, దాంట్లో పర్చేసింగ్ ఐటమ్స్ మెథడాలజీ ఎలా ఉంటుంది, కస్టమర్స్తో ఎలా డీల్ చేస్తారు. సో టోటల్గా మనతో పాటు ఉన్నారు ఈరోజు మనోజ్ గారు. వాళ్ళు ఫుల్గా మనతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హై సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ మా వ్యూవర్స్కి చెప్తారా? నా పేరు మనోజ్ కుమార్. నేను 2021లో ద ప్రిజన్ రెస్టారెంట్ని స్టార్ట్ చేశాను. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ తర్వాత నేను జాబ్ చేశాను. ఆ తర్వాత నేను జాబ్లో ఎక్కువ రేస్ లేకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదన్నా కానీ ఒక ఇనిషియేషన్గా చాలా రెస్టారెంట్స్ మేము అనంతపూర్లో వెళ్ళాము, చూసాము. ఏదన్నా కానీ ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ బేస్గా రెస్టారెంట్ కావాలి అని చెప్పేసి నేను ద ప్రిజన్ రెస్టారెంట్ని అనంతపూర్లో 2021లో స్టార్ట్ చేశాను. సార్, ఓకే. మొత్తానికి అయితే 5 yearsగా రన్ చేసుకుంటూ వచ్చారు. మీరు స్టార్టింగ్లో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత పెట్టుబడి ఆర్ క్యాపిటల్ పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు? సార్, ఇక్కడ మనం చూసుకుంటే గిన ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఎంత అవసరం ఉందో దానికి తగ్గట్టుగా మేము ఒక అంచనా వేసుకున్నాం అనమాట. ఫస్ట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓకే మనం ఇద్దరము ఇప్పుడు మన బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఈ బడ్జెట్లో మనకి ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత అరౌండ్ ఇద్దరము ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడదాము. ఒక 10 lakhsలో మనం 20 lakhsలో మనము రెస్టారెంట్ని ఎస్టాబ్లిష్ చేద్దాము అని చెప్పేసి ఒక 2,000 square feet ప్లేస్ తీసుకొని అక్కడ మనం ఈ జైల్ థీమ్ రెస్టారెంట్ని బిల్డ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ కానీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలిసిండేది ఏమంటే గిన అప్పుడు మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. కొంచెం మాకు తెలిసిన వాళ్ళ సజెషన్స్ మీద మేము ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎంటర్ అయ్యాం. కన్స్ట్రక్షన్ చేయడంలో ఇంటీరియర్స్ కావచ్చు, కిచెన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ వర్క్ కావచ్చు, మనకి ఫుడ్ లైసెన్స్ అని ఇలాగా సో మెనీ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది మనకి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించుకొని మనం స్టార్ట్ చేసేసరికి మేము అనుకున్న బడ్జెట్కి మేము స్టార్ట్ చేసిన బడ్జెట్కి చాలా వేరియేషన్ వచ్చేసింది. మేము అరౌండ్ 20 lakhsలో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది తీరా మాకు ఒక 7 lakhs అడిషనల్గా మాకు బర్డెన్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ 10 lakhs ఉంది. మనం ఇప్పుడు 10 lakhs ఓన్గా ఇన్వెస్ట్ చేస్తారు లేకపోతే లోన్ తీసుకున్నారు ఏమన్నా? లేదు సార్, 10 lakhs మేము ఇద్దరము ఫస్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్స్తో అండ్ మేము జాబ్ చేస్తూ కొంచెం సేవింగ్ చేసుకున్నాం. ఆ 2 అమౌంట్తో మేము స్టార్ట్ చేద్దామని చెప్పేసి 20 lakhs ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని వచ్చాం. బట్ మాకు ఎప్పుడైతే ఇంకా 7 lakhs అడిషనల్గా అవసరం వచ్చిందో అప్పుడు లోన్కి వెళ్ళాము. లోన్ తీసుకున్నాము. ఒక 5 lakhs లోన్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక 2 lakhs ఇంకా ఫర్దర్గా ఉన్న ఫ్రెండ్స్తో కొంచెం తీసుకొని చాలా సపోర్టివ్గా మా ఫ్రెండ్స్ కూడా మాకు ఎంకరేజ్ చేసి మేము స్టార్ట్ చేయడానికి మాకు ఎంతో కోఆపరేట్ చేశారనమాట. అలాగా మేము ఒక 27 lakhsతో మేము రెస్టారెంట్ని ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాం. ఇంటీరియర్కి ఎంత ఖర్చు అయింది సార్? ఇంటీరియర్ ఈ జైల్ థీమ్ సెటప్ చేయడానికి సార్, ఇక్కడ ఇంటీరియర్ అనేది చాలా ఛాలెంజింగ్ మ్యాటర్ నాకు. ఎందుకంటే మేము ఫ్రాంచైజ్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓన్గా ద ప్రిజన్ రెస్టారెంట్ని స్టార్ట్ చేసాం. మేము ఓన్గా ద ప్రిజన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మేము దీంట్లో ఇంటీరియర్కు మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామన్నమాట. ఎందుకు ఈ ఇంటీరియర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామంటే గిన థీమ్లో ఏదే కానీ డ్యామేజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక థీమ్ బేస్డ్ రెస్టారెంట్కి కానీ లేదా థీమ్ బేస్డ్ ఏదైనా ఈవెంట్కి కానీ వెళ్తున్నారంటే గిన ఆ థీమ్లో ఉన్న ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. సో అలాగా ఏదే కానీ ఈ మన జైల్ థీమ్లో ఏదే కానీ ప్రాబ్లం లేకోకుండా ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేలాగా మనకు ఉండాలని చెప్పేసి మేము ఇంటీరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. నియర్లీ ఇంటీరియర్దే మాకు 7 lakhs అడిషనల్గా వచ్చినట్టు. మా బడ్జెట్లో 7 lakhs అడిషనల్గా అరౌండ్ 12 lakhs వరకు ఇంటీరియర్ కోసమే ఖర్చు పెట్టాం మేము. అంటే అప్పటికి ఇంకా చిన్న బేసిక్ రెస్టారెంట్. అప్పుడు మనకి మీరు చూసారు పాత రెస్టారెంట్కి అండ్ మేము ప్లేస్ చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న 2,500 square feet కాస్త ఇప్పుడు నియర్ బై 10 cents స్థలం తీసుకొని మేము ఇక్కడ సపరేట్గా మరి ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. కన్స్ట్రక్షన్ చేసుకొని చేసాము. సో అప్పుడున్న నా బడ్జెట్లో నాకు ఒక 12 lakhs ఇంటీరియర్కే సరిపోయింది.
ఇక్కడ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంతా ఎక్కడ లోకల్ లేదు సార్, కస్టమైజ్డ్ చేయించుకున్నాను నేను. కిచెన్ ఎక్విప్మెంట్ అంతా కస్టమైజ్డ్ చేయించుకున్నాను. మొత్తం అంతా హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి తెప్పించుకున్నా. ఓకే. కిచెన్లో మన ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కిచెన్లో స్టవ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను కస్టమైజ్డ్ చేయించుకొని నా థీమ్కి తగ్గట్టుగా, నా కస్టమర్స్కి తగ్గట్టుగా, నేను పర్ఫెక్ట్గా నేను ఇస్తున్న ఫుడ్కి తగ్గట్టుగా నేను కిచెన్ ఎక్విప్మెంట్ బాగుంటుందని మీరు అనుకున్నారు. నేను అలాగ అనుకుని నేను కిచెన్ ఎక్విప్మెంట్ని రెడీ చేయించుకున్నా. ఒకవేళ మా వ్యూయర్స్కి మీరు కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ కొంటే మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది అంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్ చెప్తారు? సార్ హైదరాబాద్ బెస్ట్. చాలా వరకు అందరూ బెంగళూరుకి వెళ్ళాలి, లేదంటే ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడైతే తక్కువ దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, హైదరాబాద్లోనే తక్కువకి వస్తుంది. ఏమంటే ఇక్కడ ఒకటే సార్, మనం స్టార్ట్ చేస్తున్నాం, నేను చెప్పానో లేదంటే మీరు చెప్పారనో ఇలా కాకోకుండా సెర్చ్ చేయాలి సార్. ఓకే, ఎక్కువ సెర్చ్ చేయాలి సార్. మనం ఇదనే కాదు, ఏ దాంట్లో అయినా కానీ మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము లేదంటే ఏదైనా చేస్తున్నామంటే సెర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు కిచెన్ ఎక్విప్మెంట్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది. మనకు కూడా అప్పటికి పెద్దగా మా ఫ్యామిలీలో కానీ లేదా నా ఫ్రెండ్ ఫ్యామిలీలో కానీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ మేమే ఎంటర్ అయ్యాం అనమాట. మా 2 ఫ్యామిలీస్లో నుంచి ఫస్ట్ మేమే ఎంటర్ అయ్యాం. సో మాకు ఎవ్వరు పెద్దగా కాంటాక్ట్ లేదు. మాకున్న చిన్న కాంటాక్ట్స్ ఈ గూగుల్లో సెర్చ్ చేయడము, ఇలా సెర్చ్ చేసుకొని మేము వెళ్ళడంతో మాకు బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్కి హైదరాబాద్ కిచెన్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు కస్టమైజ్డ్ మాత్రమే రెడీ చేసిస్తారు. వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఆల్రెడీ రెడీగా ఉన్న ప్రోడక్ట్ ఏది ఉండదు. మనకి ఎలా కావాలో లేదా వాళ్ళే సజెస్ట్ చేసి మనకు అప్పుడు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగా మేము కిచెన్ ఎక్విప్మెంట్ కోసం హైదరాబాద్నే ప్రిఫర్ చేసుకున్నాం. ఓకే సార్, ఓకే. మొత్తాన్ని దీంట్లో ఇంత పెట్టుబడి పెట్టినారు, ఇంత చేశారు. ఈ 5 years జర్నీలో మీరు పెట్టిన అమౌంట్ ఎంతవరకు ఇయర్ బై ఇయర్ మీరు అంటే రిటర్న్ గెయిన్ చేసుకుంటూ వచ్చే ప్రాఫిట్స్? సార్ ప్రాఫిట్స్ పరంగా వచ్చామంటే మేము రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 years అవుతుంది. ఈ 5 yearsలో ప్రాఫిట్స్ తీసుకోలేదా అంటే ప్రాఫిట్స్ వచ్చాయి. ప్రాఫిట్స్తో పాటు నష్టం కూడా చూసాము, లాభము చూసాము, నష్టము చూసాము. ఎందుకంటే ఇప్పుడు సీజన్ వైజ్గా కొన్ని డేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లైక్ కొన్ని డేస్ కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని, ఇలాంటి టైంలో మనకు చేతి నుంచి పడుతుంది అనమాట. ఓకే, చేతి నుంచి పడుతుంది. అప్పుడు మనం ప్రాఫిట్స్ చూసుకోలేం. అలాగని చెప్పి ప్రాఫిట్స్ తీసుకుంటున్నా అంటే నేను క్వాలిటీలో ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వను. క్వాలిటీ క్వాంటిటీలో మేము రెస్టారెంట్లో ఏ దాంట్లో కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. క్వాలిటీ ఇస్తా. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. నాకు అప్పుడు ప్రాఫిట్ తక్కువ ఉందని చెప్పేసి నేను క్వాలిటీ తగ్గించాను. లేదు నార్మల్ బిజినెస్ డేస్లో బాగా జరుగుతుంది కదా అని ఇంకా క్వాలిటీ ఇద్దాము, క్వాంటిటీ ఇద్దామని అలాగా. ఎప్పుడు వచ్చినా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్గా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము ప్రాఫిట్స్ అనేది తీసుకుంటున్నాం దీంట్లో. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మీకు మంత్కి ఎంత రెస్టారెంట్ రన్ చేయాలంటే ఏమైనా ఐటమ్స్ పర్చేజ్ చేయడం కానీ, స్టాఫ్ శాలరీస్ ఇవ్వడం కానీ, చెఫ్స్ శాలరీస్ ఇవ్వడం కానీ, పవర్ బిల్ కానీ, ఈ విధంగా చూసుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది నెలకి? హరి సార్, ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్లోనూ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఒక మంత్కి ఒక రకంగా, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది, ఇలాగ వస్తుంటుంది. ఇక్కడ మాకు ఎలాగ ఉంటుంది, రెస్టారెంట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఇప్పుడు నా పొజిషన్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమయ్యేది ఏమంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ రెంట్, ఫస్ట్ ఛాలెంజింగ్ రెంట్, సెకండ్ స్టాఫ్ శాలరీస్, ఆ తర్వాత గ్రాసరీస్. ఇవన్నీ ఓకే, ఇవన్నీ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఉండేవి. పవర్ బిల్ కావచ్చు, లేదంటే గ్రాసరీస్ కావచ్చు, మన బిజినెస్ తగ్గట్టుగా గ్రాసరీస్ లేదా నాన్ వెజ్, వెజ్ ఇవన్నీ మనం మంత్లీ రొటీన్గా ఉండేటివి. ఇవి కాకుండా అట్లా అడిషనల్ బర్డెన్స్ ఉంటాయి మనకి ఇక్కడ, అడిషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాలి. ఓకే, ఏం అడిషనల్ ఎక్స్పెన్స్ అంటే చిన్న పిల్లలు వస్తారు, ఏదో ఒకటి లాగేయడం, ఏదో ఒక డ్యామేజ్ చేయడం, అలా సడన్గా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి పవర్ ఎక్కువైపోయి ఏసీ ప్రాబ్లం రావడం, ఏసీ పని చేయకపోవడం, ఇలా ప్రతి నెల ఏదో ఒక ఎక్స్పెన్సెస్. కిచెన్లో మోస్ట్లీ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఫస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాం. మనకు కావాల్సినది హైజీనిక్. ఎవ్రీ వీక్ క్లీనింగ్ ఉంటుంది అనమాట.
చిమ్మీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఖర్చు మాకు ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మనం ఇంకొకటి ఏమంటే లోపల మస్కిటోస్ కానీ లేకపోతే ఏమన్నా కిచెన్లో కాక్రోచెస్ కానీ ఇలా ఇవేమీ లేకపోకున్నట్లు ఈ క్లీనింగ్ కోసము స్పెషల్గా వీక్లీ మనం ఇంత అమౌంట్ అనేది దానికోసం తీసిపోయి ఇలా ఖర్చులు ప్రతి నెల వెజిటేబుల్స్ దగ్గర నుంచి గ్రాసరీస్, వెజిటేబుల్స్, క్లీనింగ్, మెయింటెనెన్స్, ఇలా ఎక్స్ట్రా డ్యామేజెస్ అండ్ ఇవన్నీ కాదన్నట్టు నేను ఇంకొకటి కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ థీమ్ని కాపాడుకోవాలి. జైల్ థీమ్ అనే దాన్ని నేను కాపాడుకోవాలి. హ్యాండ్ కప్స్, కొంతమంది పిల్లలు మాస్క్లు అవన్నీ ఇరగొట్టేసి వెళ్ళిపోవడం, గన్లు, ఇప్పుడు మీరు చూసినట్టయితే గన్లు ఇవన్నీ ఉంటుంది అనమాట రెస్టారెంట్లో. ఇవన్నీ డ్యామేజ్ అయిన ప్రతిసారి నేను రీప్లేస్ చేసుకుంటూ రావాలి. సో ఇలా చూసుకున్నామంటే గిన అరౌండ్ మనకు వచ్చిన దాంట్లో మనం చెప్పాలంటే గిన పర్సంటేజ్ అట్లా కాకపోకుంటే గిన దాదాపు అంటే గిన మనం ఖర్చు వీటి మీద ఎక్కువ ఖర్చు ఉండడం ఉంటుంది. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ అంతా ఇంత అని క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు చెప్పాను కదా మీకు, లాస్ట్ కార్తీక మాసం వచ్చినప్పుడు ఖర్చు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ డిసెంబర్ మంత్ ఇది. ఈ డిసెంబర్ మంత్లో చూసుకున్నట్టయితే గిన నాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 31st నైట్ వస్తుంది, కొన్ని పార్టీస్ కానీ లేదంటే గిన ఫుడ్ క్యాటరింగ్స్ కానీ ఇలా వచ్చిన ప్రతిసారి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో మనం ఇంత అని క్యాలిక్యులేట్ చేయలేం. బట్ అయితే మాత్రం మనం ప్రతి దానికి రెడీగా ఉండాలి. మనం కస్టమర్ దగ్గర నుంచి డ్యామేజ్ చేశారు ఇది కావాలి అని నేను అడగలేము. సో కాబట్టి మనం అది ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్గా క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం అమౌంట్ మనం దానికి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. మందికి ఒక 1.5 lakh ఖర్చు అవుతుందా? సరే, ఇంకా ఎక్కువే అవుతుంది. ఓకే, ఇంకా ఎక్కువే అవుతుంది, చెప్పలేము. 1.5 lakh ఎంత రావచ్చు మీకు? సార్ మనం ఇక్కడ నేను చెప్పాను ఇందాక 10 cents స్థలంలో నేను కన్స్ట్రక్షన్ చేసుకొని రన్ చేస్తున్నా. అరౌండ్ నాకు 20,000 రూపీస్ నుంచి 30,000 వరకు పవర్ బిల్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఓకే, అది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇప్పుడు వింటర్ సీజన్, కస్టమర్ నేను ఏసీ ఆన్ చేసా, బ్రదర్ ఏసీ ఆఫ్ చేయండి, చల్లగా ఉంది, ఫ్యాన్లతో ఓకే ఇలా చెప్తా. ఇలా కొంచెం ఏసీ చార్జెస్ నాకు తగ్గుతుంది. ఒక్కొక్కసారి 14,000 వస్తుంది, చెప్పలేమన్నమాట. డిపెండ్స్ అపాన్ మన యూసేజ్. లోపల ఫ్రిడ్జర్స్ కావచ్చు, ఇలా ఐస్ క్రీమ్ ఫ్రీజర్స్ లేదా వెజిటబుల్ ఫ్రీజర్స్, ఇలా ఈ ఫ్రీజర్స్ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనకి పవర్ బిల్ కానీ ఓకే ఇలా ఉంటుంది అనమాట మనకి. సో టోటల్గా ఓవరాల్ 1,50,000 to 1,80,000 మంత్లీ ఎక్స్పెండిచర్ మీకు వస్తుంది. అది ఓన్లీ మెయింటెనెన్స్. ఓకే, మెయింటెనెన్స్. ఇక్కడ షెఫ్స్ శాలరీ సపరేట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ స్వీపర్స్ కానీ, వాచ్మెన్ కానీ, సర్వీస్ చేసే వాళ్ళ ఛార్జెస్. ఓకే, ఈ చార్జెస్ వాళ్ళకంతా కలుపుకుంటే మొత్తం ఓవరాల్ ఎంత అవచ్చు? సార్ నేను ఓవరాల్ వర్కర్స్ ఎంత పొందాను మీ దగ్గర? నా దగ్గర వచ్చేసి 4 members షెఫ్స్, వాళ్ళకి అసిస్టెంట్స్ 2 members ఉన్నారు. లోపల స్వీపర్ ఎవ్రీ మినిట్ ప్రతిదీ క్లీన్ చేయడానికి, బౌల్స్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒకరు సపరేట్గా ఉంటారు. అండ్ బయట మన డైనింగ్ ప్లేస్లో క్లీన్ చేయడానికి 2 స్వీపర్స్ ఉంటారు. బయట సర్వీస్ చేసే వాళ్ళు 3 members ఉంటారు. అవి 12 to 15 members వరకు నా దగ్గర ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 15,000 లెక్కేసుకున్నా కూడా. సార్ 50,000తో నాకు రన్ చేశానంటే నేను ఇంకొక రెస్టారెంట్ స్టార్ట్ చేసేస్తా. సో సార్ నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇక్కడ దాపెట్టుకొని చేసేయడానికి ఏం లేదు. ప్రతిదీ ఇక్కడ ఓపెన్గానే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను ఓన్లీ చెఫ్స్కి అండ్ హెల్పర్స్కి వాళ్ళు 6 members ఉంటారు. వాళ్ళ 6 membersకి నేను పే చేస్తున్న శాలరీ పర్ డే 4,400 రూపీస్ పే చేస్తున్నా. పర్ డే. ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓన్లీ 6 membersకి మాత్రమే. ఇంకా మంత్లీ ఎంత ఉంటుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు 50,000 లేకపోతే 1,20,000 అనేది మీరే క్యాలిక్యులేట్. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్ ఇక్కడ. మనం చూసుకుంటే గిన ప్రతిరోజు ఒక ఛాలెంజ్, ప్రతిరోజు సేమ్ కస్టమర్ రాడు. అలాగని రిపీటెడ్ కస్టమర్ లేరా అంటే కింద రిపీటెడ్ కస్టమర్ కూడా ఉంటాడు. సార్ మీరు ఇప్పుడు నా రెస్టారెంట్ దగ్గరికి వచ్చారు, నాకు ఫస్ట్ మీరు ఇప్పుడు ప్రతిదీ ఛాలెంజ్ అనే మాట మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఒకే ఒక ఛాలెంజ్ ఉంటుంది సార్ ఇక్కడ. ఏంటి ఛాలెంజ్ అంటే గిన ఈరోజు హరి సార్ వచ్చారు. సార్ నాకు కాజు బిర్యానీ కావాలని అడిగారు, నేను ప్రిపేర్ చేసి ఇచ్చా. హరి సార్కి బాగా నచ్చింది. మరి నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు హరి సార్ మరి సేమ్ కాజు బిర్యానీనే అడిగారు. నేనే అప్పుడు
నాకు ఒక పెద్ద ఛాలెంజ్. అదే టేస్ట్ నిన్న ఏదైతే ఇచ్చానో ఈ రోజు నేను అదే ఇయ్యాలి. అది పెద్ద ఛాలెంజ్ మనకి ఇక్కడ, అది పెద్ద ఛాలెంజ్. అలాగా మెయింటైన్ చేయడంలో ప్రతిరోజు ఛాలెంజ్ అని చెప్తున్నా కదా సార్. మన ఫుడ్ బిజినెస్ లో ఛాలెంజింగ్ అంటే గిన మెయిన్ సేమ్ టేస్ట్ కస్టమర్ కి డెలివరీ చేయాలి. ఏంటంటే గిన ఒకసారి నచ్చిన కస్టమర్, ఇప్పుడు చాలా మంది కిడ్స్ ఉంటారు, నానా ప్రిజన్కే వెళ్దాం, అక్కడ చికెన్ లాలీపాప్ చాలా బాగుంటది, అక్కడికి ఇలాంటి కస్టమర్స్ నాకు చాలా ఉన్నారు. నేను వాళ్ళకి ఈ రోజు అది టేస్ట్ ఇచ్చా, రేపు అదే టేస్ట్ ఇచ్చా, ఎల్లుండి నేను చేంజ్ చేశాను అనుకో, వెంటనే కస్టమర్స్ ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతాడు. ఓకే, పిల్లలు ఇట్లా అన్నారు, మొన్న చాలా బాగుంది మనోజ్, ఈ రోజు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అయింది, చేంజ్ అయింది, ఏం మాస్టర్ మారారా, ఇలాగా ఇది పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట. సేమ్ టేస్ట్ ఇవ్వాలి. హరి గారు వచ్చారు, నిన్న కాజు బిర్యానీ తీసుకున్నారు, ఈ రోజు కాజు బిర్యానీ ఇవ్వాలి, సేమ్ టేస్ట్ ఇవ్వాలి. ఓకే, ఈ ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేసుకుంటూ దీన్ని ఓవర్కమ్ చేసామంటే మనం సక్సెస్ అయినట్టే సార్ ఈ బిజినెస్ లో. ఓకే సార్, ఇప్పుడు ఆన్లైన్ ప్రతిదీ బిజినెస్ ఎక్కువ వస్తుంది ఆన్లైన్ నుంచి. మీరు కూడా స్విగ్గీ జొమాటో డెలివరీ చేస్తుంటారు, ఎంతవరకు మీకు దాని నుంచి లాభము నష్టం ఉంది? స్విగ్గీ జొమాటో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి సార్. ఇక్కడ స్విగ్గీ జొమాటో ఒక బిజినెస్ అని మనం అనుకుంటున్నాం. రెస్టారెంట్కి స్విగ్గీ జొమాటో ఉంది, దానివల్ల మనకి బిజినెస్ వస్తుంది అని చెప్పి చాలామంది బయట తెలియని వాళ్ళు అనుకుంటున్నారు, అంటే నార్మల్ పీపుల్ అనుకుంటున్నారు. వాళ్ళకేం స్విగ్గీ జొమాటోలో కస్టమర్ రాకపోకుండా కూడా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ వెళ్తుంటాయి కదా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ సార్, స్విగ్గీ జొమాటో వల్ల రెస్టారెంట్కి ఏ లాభం లేదు. కన్ఫర్మ్ మీరు బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆలోచించి చెప్పాలి. తప్పకుండా ఏ రెస్టారెంట్ ఓనర్ దగ్గరికైనా వెళ్ళి స్విగ్గీ జొమాటో వల్ల మీకు ప్రాఫిట్స్ ఉన్నాయా, ఒక రెస్టారెంట్ ఓనర్తో మాకు ఈ ప్రాఫిట్ ఉంది, ఒక ప్రాఫిట్ ఉంది సార్, దానివల్ల కూడా బిజినెస్ ప్రమోషన్ అవుతుంది. ఆబ్వియస్ గా కరెక్ట్ పాయింట్ ని క్యాచ్ చేశారు. అది ఎలా ప్రమోషన్ అవుతుందో, ఎందుకు యూజ్ లేదు, ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను రెండు చెప్తా. ఫస్ట్ ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్తా. స్విగ్గీ జొమాటో వల్ల, స్విగ్గీ జొమాటో వల్ల యూజ్ ఉంది. ఎక్కడ యూజ్ ఉందంటే గిన, మనం స్విగ్గీ జొమాటోలో ఒక అన్నోన్ కస్టమర్ లేదా అప్పుడే అనంతపూర్ ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఏదో జాబ్ పర్పస్ మీదనో లేకపోతే స్టడీస్ పర్పస్ మీదనో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కానీ చూడడం ఏంటంటే గిన, స్విగ్గీ జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తిందాం కరెక్ట్ అని చూసినప్పుడు ఇలా మనం మొబైల్లో స్క్రోల్ చేస్తూ ఏ రెస్టారెంట్ ఉంది, ఏ రెస్టారెంట్ ఉంది, ఏ రెస్టారెంట్ ఉంది, ఇలా రెస్టారెంట్స్ విజిబిలిటీ అక్కడ మనకి అదొక ప్రమోషన్ లాగా ఉంటుంది అనమాట. అదొక యూసేజ్ ప్రమోషన్స్ కోసం మాత్రమే మనకి ఈ స్విగ్గీ జొమాటో. అక్కడ చూస్తాడు ద ప్రిజన్ రెస్టారెంట్, ఇదేదో కొత్తగా కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ ఒకసారి ఆర్డర్ పెడదాం, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఆర్డర్ ప్లేస్ చేయడంతో మనం ఫుడ్ డెలివరీ చేస్తాం. ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత అతనికి నచ్చి, ఓకే ఏదో నేమ్ యూనిక్గా ఉంది, లేదా ఏదో థీమ్ బేస్డ్ ఉన్నట్టుంది, గూగుల్లో సెర్చ్ చేయడం, మన ఫొటోస్ కానీ అలా చూసి, అలాగా మనకి స్విగ్గీ జొమాటో నుంచి మనకి యూసేజ్ ఉంది, ఒక ప్రమోషన్. ఇక్కడ నేను ఎందుకు నష్టం అని కూడా నేను చెప్తున్నా. ఇక్కడ లిటరల్గా సార్ నేను బోల్డ్ స్టేట్మెంటే ఇచ్చాను, ఎందుకంటే నేను ఫేస్ చేసా స్విగ్గీ జొమాటో నుంచి. నేను ఇంకా ఈ బిజినెస్లో రన్ అవుతున్నా, నేను చాలా వరకు ఫేస్ చేశా. అయితే నాకు స్విగ్గీ జొమాటో కూడా సపోర్ట్ ఇచ్చింది, నేను లేదని చెప్పను. దానివల్ల ఎందుకు ప్రాఫిట్ లేదు, ఎందుకు ప్రాఫిట్ ఉందని మీరు అడిగినప్పుడు నేను ప్రాఫిట్ లేదని చెప్పా. కానీ ఇక్కడ రెండు విధాలుగా కూడా ఉంది. నాకు ఇక్కడ స్విగ్గీ జొమాటో నుంచి లిటరలీ నేను పర్సంటేజ్ చెప్పను, కానీ స్విగ్గీకి కమిషన్ ఇవ్వాలి, కస్టమర్కి నేను డిస్కౌంట్ ఇవ్వాలి. మీరు అడగచ్చు, సార్ మీ ప్రైజెస్ ఎక్కువ, ఇక్కడ నార్మల్ మెనూకి స్విగ్గీ జొమాటోలో మెనూకి ప్రైజెస్ ఉంటాయి కదా. అవును సార్, నేను ఇక్కడ కంపెనీ వాళ్ళకి నేను పే చేయాలి కమిషన్, కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వాలి. లాస్ట్ నా దగ్గర డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా కూడా దానికి నేనే బేర్ చేయాలి. ఏదైనా ఫుడ్ డెలివరీ తీసుకెళ్ళేటప్పుడు రైతా పడిపోవడము, లేకుంటే గ్రేవీ పడిపోవడము, ఏదైనా పార్సల్ ఓపెన్ అయిపోవడము, సరిగ్గా ఇక్కడ స్టాఫ్ ఎమర్జెన్సీ ఐ మీన్ రిస్క్ ఎక్కువ, ఇక్కడ ఎలా ఉంటుందంటే రష్ ఎక్కువ ఉన్న టైంలో కొంచెం ప్యాకింగ్ అటు ఇటు అయినప్పుడు అదంతా నేను బేర్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ వెంటనే ఫీడ్బ్యాక్ ఒకటే ఇచ్చేస్తాడు, ఫుడ్ ప్యాకింగ్ ఈజ్ నాట్ ప్రాబబుల్, పర్ఫెక్ట్గా లేదు, డ్యామేజ్ అయ్యింది, ఒక ఐటెం అంటే ఇంకొక ఐటెం వచ్చింది,
ఆ తర్వాత నాకు నేను ఒకటి ప్లేస్ చేస్తే ఇంకొకటి వచ్చింది. లేదంటే గిన నేను అనుకున్న క్వాలిటీ కన్నా క్వాలిటీ తక్కువ ఉంది. మనం బెటర్ క్వాలిటీ ఇచ్చినా కూడా క్వాలిటీ తక్కువ ఉందని కొంతమంది చేస్తుంటారు సార్. నేను అందరని చెప్పను ఇక్కడ. కొంతమంది కస్టమర్స్ ఇలా రీఫండ్ కోసం ట్రై చేస్తారు. లైక్ ఎవరో ఒకరు 100లో ఒక 1 ఎందుకంటే నేను ఫేస్ చేసా అవి చాలా వరకు నేను ఫేస్ చేసా. స్విగ్గీలో సార్ నేను పెట్టిండేది ఒక కర్రీ అయితే గిన మీరు ఇంకొక కర్రీ సేమ్ కర్రీ పంపించినా కూడా నేను అక్కడికి వచ్చి తిన్నప్పుడు ఈ కర్రీ లేదు ఇంకొక కర్రీ పంపించారు. నేను రీఫండ్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. ఎందుకంటే నేను కస్టమర్ని పోగొట్టుకోలేను. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా వరకు డ్యామేజింగ్ ఎక్కువ మనకి ప్రాఫిట్లో అక్కడ డ్యామేజింగ్ జరుగుతుంది. ఆన్లైన్ ప్రాఫిట్స్ తగ్గుతాయి. అందుకే కొంచెం నేను ఎందుకంటే ప్రాఫిట్ లేదు అంటున్నాను. ఎందుకంటే గిన ప్రాఫిట్ వచ్చింది కానీ నష్టం కూడా అంతే జరిగింది. ఇలా చాలా వరకు స్విగ్గీ జొమాటో నుంచి నేను ఫేస్ చేయడం జరిగింది. అందుకే నేను ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా పాయింట్ ఏంటంటే గిన ఎమర్జెన్సీ గుండి లేదా లేట్ నైట్గా ఇంటికి వచ్చాము ఓపిక లేదు అలా తీసుకెళ్లేవాడికి ఓకే నో ప్రాబ్లం. కానీ ఎప్పటికైనా కానీ నేను బెస్ట్ సజెషన్ ఏంటి అంటే స్విగ్గీ జొమాటోనా లేకుంటే అదర్ లోకల్ యాప్సా లేకుంటే డెలివరీ బాయ్స్తోనా ఇట్లా తెప్పించుకొని తినడం కన్నా రెస్టారెంట్కి వెళ్ళి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ లైవ్ ఫుడ్ మన కోసం ఒకరు వచ్చి సర్వ్ చేస్తూ మొబైల్ ముందర పెట్టుకొని లేదు థీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న మైల్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్ లోకి వచ్చి కూర్చొని తింటే ఆ ఫీల్ వేరుంటది. సో పెట్టిన అమౌంట్ కి వర్త్ అదైతే మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను దానికి. ఓకే.